నమస్తే వెల్కమ్ టు దృశ్యం శివుడి ఆవాసమైన మానస సరోవరంలో ఎన్నో విశిష్టతలు ఇమిడి ఉన్నాయి. పర్వత శ్రేణుల్లో మానవ మేధస్సుకు అర్థం కాని మరెన్నో విషయాలు దాగి ఉన్నాయి. కైలాస పర్వతానికి వెళ్లే ప్రతి భక్తుడు ఒక విచిత్రమైన అనుభూతితో తిరిగి వస్తూ ఉంటాడంటారు. మా విషయంలోనూ అదే జరిగింది. హఠయోగితో సాగిన మా ప్రయాణం ఎన్నో లీలల్ని మిగిల్చింది. అంతు చిక్కని నిగూఢ ప్రదేశాలను చూసే భాగ్యం కల్పించింది. పరమేశ్వరుడు ఆది మధ్య అంతరాలలో మంగళమైనవాడు. అందుకే ఆయన హిమాలయ పర్వత శ్రేణుల్లో స్థిర నివాసం ఏర్పరచుకున్నారని పురాణాలు ఘోషిస్తూ ఉంటాయి. అలాంటి ప్రాంతంలో నిత్యం తపస్సు చేసే ఈశ్వర పుత్రులు నిజంగా ఆ పరమేశ్వరుడి పుత్రులే. ఎందుకంటే ఎంతో కఠినమైన వాతావరణ పరిస్థితులుండే మంచు కొండల్లో సాధన చేయడం అంటే అంత ఆషామాషి కాదు. ఆకలి తెలియని హఠయోగులకు సాధనే శ్వాస, శివుడి ధ్యానమే ధ్యాస. అందుకే నిత్యం ఆధ్యాత్మిక శక్తి వారి గుండెలో ప్రవహిస్తూ ఉంటుంది. గమ్యం హిమాలయాల్లోని సరికొత్త శిఖరం. లక్ష్యం హిమయోగులుండే సరికొత్త ప్రపంచం. భారతీయులు విన్నదే కానీ చూసింది లేదు. ప్రయాణంలో మొదటి దృశ్యమే మమ్మల్ని షాక్కి గురిచేసింది. -10 డిగ్రీల కంటే తక్కువ టెంపరేచర్. భారీగా పడుతున్న హిమపాతం మధ్య ఎలాంటి చలి దుస్తులు వేసుకోకుండా వింటర్ ప్రభావం పడనట్టుగా హఠయోగి సాధనలో లీనమైపోయారు. मैं ये देखकर अचंभित हूँ कि ऐसी बर्फबारी में आप बिना कपड़ों के कैसे यहाँ पर बैठे हुए हैं। ये इतना मुश्किल मुझे आपके लिए नहीं लग रहा है, लेकिन हमारे लिए कपड़ों से लदे होने के बावजूद ये आसान नहीं है। देखिए, योग है, योग में जब कुंभक की सिद्धि हो जाती है अर्थात श्वास को, मेरे पेट को देखिए, मैंने पेट में श्वास रोक रखा है, तो कुंभक के द्वारा योगाग्नि प्रज्वलित की जाती है। तो योग का एक अभ्यास है हठ योग का, जिसमें सूर्य नाड़ी और चंद्र नाड़ी के मिश्रण के द्वारा सुषुम्न नाड़ी में ध्यान लगाया जाता है। तो ये अग्नि तत्व को प्रज्वलित करता है, जिससे हम ऐसे वातावरण में रह पाते हैं। అడవి ప్రాంతం దాటుతుండగా హిమాలయాల మంచు ద్వారంలోకి ప్రవేశిస్తున్నాం. ఎప్పటి మాదిరిగానే హఠయోగి సత్యేంద్రనాథ్ వేగంగా ముందుకు సాగిపోతున్నారు. కానీ గడ్డపై పేరుకుపోయిన మంచు అడుగు పడనీయకుండా అడ్డంకులు సృష్టించింది. అడుగు నేల మీద ఉండనీయడం లేదు. కష్టంగా ఉన్నా ముందుకే సాగాం. ఎంత వెనుకపడ్డామో తెలియదు. హఠయోగి కనిపించకుండా పోయారు. ఇక్కడ మంచుతో మా కష్టాలు అలాగే కంటిన్యూ అయ్యాయి. కొద్దిసేపటి తర్వాత మేము 16,000 అడుగుల ఎత్తులో ఉన్న హిమాలయాల్లోని సరికొత్త ప్రపంచంలోకి చేరుకున్నాం. ఇక్కడ ఎటు చూసినా మంచు దుప్పటి పేరుకుపోయింది.
హఠయోగి చాలా ముందుకెళ్లిపోయారు. ఆయన్ని వెతికి పట్టుకోవడంలో ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. కాళ్ల అడుగు జాడలు ఆయన వైపు వెళ్లేలా చేశాయి. ఓ చోట శివలింగం కనిపించింది. ఇక్కడే హఠయోగి ఉంటారనిపించింది. ये आप बर्फ के भीतर कैसे, बर्फबारी की वजह से दब गए थे? यहाँ छोटी सी गुफा है, उसके भीतर साधना कर रहा था। जब हिमपात होता है तो ये थोड़ा सा हिमपात है तो भीतर जो गर्भ गुफा है वो उससे ढक गई है। जब मैं बाहर आया तो ये हिम से ऊपर से भरा हुआ है। హిమాలయాల్లో యోగుల రోజువారీ దినచర్యనే కెమెరా లేకున్నా వాళ్ళు ఇలాగే చేసేవారు. ఇదంతా నమ్మశక్యంగా అనిపించదు. మంచు పర్వతాల మధ్య -డిగ్రీలో వివిధ భంగిమల్లో యోగి ఆసనాలు. ये होता कैसे है? हमारी हड्डियां अभी भी जम गई हैं, गल रही हैं। आपको कोई फर्क नहीं पड़ रहा है इस बर्फ से? देखिए हमारा शरीर है, ये त्वचा है, जब ये ठंड के संपर्क में आएगी तो इसको ठंडी तो मिलेगी, लगेगी ही, लेकिन जब हम त्वचा को मार्जन करते हैं, जिस प्रकार से कोई मालिश करता है, इस प्रकार से अपने शरीर का मार्जन करना पड़ता है कुछ देर के पश्चात। और फिर प्राणायाम ऐसे देखिए, तो प्रणाली है। तो जैसे जैसे हम आगे बढ़ेंगे वैसे वैसे हमें योग के जो विभिन्न चरण होते हैं, प्राण को लेना, प्राण को स्तंभित करना और अपनी शिराओं में रक्त को प्रवाहित करना। మేము హిమాలయాల్లో యోగుల నివాసాన్ని వెతికేందుకు బయలుదేరాం. చాలా రోజులవుతుందని మాకు తెలుసు. కానీ ఈ గమ్యం ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతుంది కదా. హిమాలయాల్లో హఠయోగులకు ఏదో ఒక గమ్యస్థానం ఉండే ఉంటుంది. मुझे लग रहा है हम प्रॉपर पहुंच गए साहब जी। क्या यही वो मंजिल है जिसकी तलाश करते हम यहाँ हैं? ये तो आपका पहला पड़ाव भर है। अब आप देखिए जहाँ से हम आए, अभी हमें जिस रास्ते पे जाना वो ये है। यहाँ से ये आपको पहाड़ी दिख रही है, ये ऐसे करते आराम से, ये देखिए ये पहाड़ी करते हुए वो आपको वो पीछे एक पहाड़ दिख रहा है बादलों के पास, वो सबसे बड़ा जी, उससे पीछे नीचे उतरते हुए हम सबसे पार जो आपको टीला दिखाई दे रहा है, हाँ। कम से कम वहां तक हमें पहुंचना है। मुझे उससे भी आगे जाना है, जहाँ वो आपको बादल दिख रहे हैं उसके नीचे। హఠయోగుల గమ్యస్థానం చాలా దూరంగా ఉంది. కనుచూపు మేరలో కనిపించడం లేదు. తెలీదు ఇంకా ఎన్ని రోజులు పడుతుందో.
కానీ గమ్యస్థానం సమాచారం తెలుసుకున్నాక మా మనస్సుకు కాస్త నిమ్మలం అనిపించింది. గమ్యస్థానం చేరేందుకు చాలానే కష్టపడాలి. హఠయోగి మాత్రం ఫిట్గా బాగానే ఉన్నారు. కానీ మా పరిస్థితి దిగజారుతూ పోయింది. మాకు మాత్రం అన్నపానీయాలు పెద్ద సమస్యగా మారింది. శివసాధన తప్ప మరో ధ్యాస లేకుండా పోయిన యోగికి మాత్రం ఓ చోట మార్గం దొరికింది. పట్టుదలతో మంచుతో ఓ పెద్ద శివలింగాన్నే తయారు చేశారు. హిమాలయాల ఒడిలో మంచు పర్వతాల మధ్య అద్భుత శివసాధన మొదలైంది. హిమాలయాల్లో యోగుల చివరి గమ్యస్థానం యోగా సాధన ఉండే పౌరాణిక ప్రపంచం ఇంకొద్ది దూరంలోనే ఉంది. అక్కడికి వెళ్లేందుకు మంచుతో నిండిన దారి అడుగడుగునా పరీక్ష పెట్టింది. మేము ఈ అద్భుత దృశ్యాన్ని చూస్తుండగానే మరో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. గడ్డకట్టిన జలపాతం మధ్యలో యోగి ధ్యాన ముద్రలో మునిగిపోయారు. ఆలోచించాం. యోగి ధ్యానంలో ఉండటంతో మేము మా ప్రయాణాన్ని ముందుకు సాగించాలనుకున్నాము. కళ్ల ముందు కనిపించిన దృశ్యాన్ని చూస్తే సమయం ఆగినట్టుగా అనిపించింది. ఆకాశాన్ని తాకుతున్నట్టుగా ఉన్న కొండల నడుమ నీటి ధార గడ్డగట్టుకుపోయింది. మేము హఠయోగుల నివాసాన్ని వెతికే పనిలో ఉన్నాం. కానీ ముందుకు వెళ్లబోయే దారి మరింత కఠినంగా మారింది. చివరకు ఈ పరీక్షలో నెగ్గిన మేము కాస్త రిలాక్స్ అయ్యాం. హఠయోగి కంటే ముందే చేరుకున్నామని సంతోషించాం. కానీ అక్కడ యోగిని చూసిన మేము నిర్ఘాంతపోయాం. మేము ఎంత ప్రయత్నించినా యోగి కంటే వెనుకే ఉండిపోయాం. అనుకున్న దానికంటే మంచు ఎక్కువగానే ఉంది. వెనుకబడితే ఎలా ఉంటుందో అనుకున్నాం. ఆయన పాదముద్రల ద్వారా కనిపెట్టొచ్చని అనుకున్నాం. ఆత్ములైన ముని శ్రేష్ఠులు సత్యయాగాన్ని నియమంగా చేస్తూ ఉంటారు. మహాయోగి సత్యేంద్రనాథును చూస్తే అది నిజమే అనిపించింది. ఆయన సాధనకు ప్రకృతి విసిరిన ఏ సవాలు భంగం కలిగించలేదు. కానీ మాకు మాత్రం అగ్ని పరీక్షే అయింది. ఎందుకంటే చరాచర జగత్తులో సృష్టి స్థితి లయ అంతా ఆ పరమేశ్వరుడే కదా. అలాంటి ఈశ్వర పుత్రులైన యోగితో వెళ్ళిన మాకు అక్కడి మరో ప్రపంచాన్ని ప్రజలకు చూపించే భాగ్యం కలిగింది. మేము హిమాలయాల్లో ఎక్కడ ఉన్నాం, ఎంత ఎత్తులో ఉన్నామో కూడా సరిగ్గా తెలియదు. తెలిసింది ఏంటంటే యోగులు మునులుండే హిమాలయాల శిఖరాలకు వెళుతున్నాం. అక్కడ సాధువులు ఋషులు మాత్రమే కనిపిస్తారు. ఇప్పటి వరకు ఎవ్వరూ చూడని ప్రపంచం.
మాకు మాత్రం గమ్యస్థానం ఒక్కటే లక్ష్యం. యోగికి మాత్రం ప్రయాణం ఓ సాధన మాత్రమే. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ ఆసనాల్లో యోగి మునిగిపోయేవారు. మేము ప్రతి దృశ్యాన్ని కెమెరాలో బంధించేలా చూస్తున్నాం. కానీ యోగికి మాత్రం ఆ గమ్యస్థానానికి చేరుకోవాలన్న ఆతృత ఉంది. पहली बार सोचिए कि जब शरद ऋतु आती है और पहला हिमपात होता है, हम इसको वैसे मानते हैं जैसे मान लीजिए हिमालय श्रृंगार कर रहा हो। और इस स्थिति में हम जो निकट का सबसे ऊंचा पर्वत होता है वहां जाकर हम समय रहते साधना कर लेते हैं, अपना हठयोग का अभ्यास करते हैं, अपनी विविध जो प्रणाली और प्रक्रियाएं हैं उसका अभ्यास करते हैं। लेकिन अगर आप इतने धीमे धीमे चलते रहेंगे तो मुझसे वो छूट जाएगा। हमें आगे कितने दूर जाना है? अभी तो हमें बहुत दूर जाना है, बहुत अधिक दूर। आप सोचिए कि यदि मुझे उस पर्वत पर पहुंचना है शिखर पे, हाँ। तो मेरे लिए 2 दिन लगेंगे, और यदि आपकी गति देखूं तो इस तरह से 4 से 6 दिन लग जाएंगे। तो ये हमारे लिए बहुत एक तरह से एक बहुत परेशानी वाला कार्य हो जाएगा। యోగి చెప్పిన తర్వాత మరింత శక్తిని కూడగట్టుకున్నాం. స్పీడ్ పెంచాం. కానీ మంచుతో నిండిన చిత్తడి మా వేగానికి అడ్డుకట్ట వేస్తూ పోయింది. ఆకలి అలసటతో పరిస్థితి దారుణంగా మారింది. అయినా మేము హఠయోగిని విడిచిపెట్టలేదు. మంచు కొండలపై కూడా గొంతెండిపోయింది. నీళ్లు దొరక్కపోతే మంచు తినేవాళ్ళం. చూస్తుండగానే సాయంత్రమైంది. సురక్షితమైన స్థలాన్ని చూసుకుని ఈ రోజు మా ప్రయాణాన్ని నిలిపివేశాం. మేము మంచు పర్వతం మధ్యలో ఆశ్రయం పొందాం. హఠయోగి మాత్రం ఓ గుహను వెతుక్కొని ధ్యానం కోసం వెళ్ళిపోయారు. ఉదయం వచ్చి కలుస్తానని హామీ ఇచ్చారు. హఠయోగి ఎక్కడా కనిపించలేదు. ఏదో ఒక గుహలో ఉంటారని అనుకున్నాం. योगी जी कहाँ है? योगी जी, ईश पुत्र, ईश पुत्र। మా ఆతృత పెరుగుతూ పోయింది. ईश पुत्र, योगी जी। గుండె దడ రెట్టింపయింది. వస్తానని వాగ్దానం చేసిన యోగి మా దగ్గర లేరు. మేము చాలా వెతికాం. కానీ ఎక్కడా హఠయోగి కనిపించలేదు. మంచులో పాదముద్రలు కూడా మాయమైపోయాయి. తెలియకుండా వెళితే తప్పిపోతామన్న భయం పెరిగిపోయింది. బహుశా యోగి మమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే ఇక్కడ వదిలేసి వెళ్లారని అనుకున్నాం. ఆ దృశ్యం కోసం యోగి ఆధ్యాత్మిక సాధనకు భంగం కలిగించడం మాకిష్టం లేదు. కొన్ని గంటలు వేచి చూశాక మేము హఠయోగి కోసం వేచి చూడటాన్ని మానేశాం. తిరిగి రావడమే మంచిదని అనుకున్నాం. ये वो हिमालय है जहाँ लाखों ऋषियों ने, लाखों सिद्ध पुरुषों ने कड़ी तपस्या की, और आपने देखा कि चाहे जंगल हो, चाहे पानी हो, चाहे बर्फ हो, किन कठिनाइयों से होकर गुजरना पड़ता है, तब जाकर कोई सिद्ध बनता है। और ये दृश्य हम आपके लिए लेकर आए थे।
మేము ఇక్కడి వరకు వచ్చామంటే దృశ్యం కంటే మాకు ఇది ఎక్కువే అవుతుంది. మేము ఏదైతే భారతదేశ మహిమాన్విత సాంప్రదాయాన్ని చూపిస్తామని వాగ్దానం చేశామో దాన్ని పూర్తి చేశాం. మనం చూశాం హిమాలయాల అడవుల నుంచి మంచు పర్వతాల వరకు. తపస్సు, ధ్యానం, యోగా, ఇది భారతదేశ అనాదిగా వస్తున్న ఆచార సాంప్రదాయం. అలాంటి హఠయోగులు అందరూ హిమాలయాల్లో అత్యంత కఠినమైన ప్రాంతాన్ని ఎంచుకొని ఇప్పటికీ జీవిస్తున్నారు. అదృశ్యంగా ఉన్న అద్భుతాలకు దృశ్య రూపం ఇవ్వడమే మా ప్రయత్నం. మీరు చూసిన ప్రతి దృశ్యం వెనుక TV9 టీం శ్రమ ఉంది. ప్రచారాల వెనుక వాస్తవాలను వెలుగులోకి తీసుకొస్తాం. ఇది ఈ వారం దృశ్యం. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి TV9.